వర్గానికి ఎందుకంటే 11వ తారీఖు ఫిబ్రవరి పోలింగ్ అయింది. 11వ తారీఖు మార్చి ఈరోజు మొదటి బడ్జెట్ సమావేశం పెట్టుకున్నారు. నెల రోజులు ఫలితాలు వచ్చి కాదు కానీ పోలింగ్ అయింది. ఈ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. గత పాలకవర్గం నేను పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు 2009-14లో వేములవాడ, జమ్మికుంట, హుజరాబాద్, హుస్నాబాద్లను 4 నగరపాలక సంస్థలుగా ఆ రోజు మున్సిపల్ శాఖ మార్చులు మహీధర్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు సభ్యుడిగా దాన్ని అప్పుడు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మున్సిపాలిటీగా గత 3 దఫాలుగా పాలకవర్గం అనేక సందర్భాల్లో మరి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమం చేశారు. గత పాలకవర్గాలన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎన్నికైనటువంటి పాలకవర్గం 11 ఫిబ్రవరి పోలింగ్ ఈ ప్రజలందరి సహకారంతో ఒక తీర్పు వచ్చింది. కాబట్టి రాజకీయాల పరంపర అక్కడికే ముగించి హుస్నాబాద్ అభివృద్ధికి సంబంధించి అందరం కూడా కలిసి ఏదైనా అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా చర్చించుకొని తప్పకుండా మనం అందరం కూడా కలిసి హుస్నాబాద్ పేరును, గౌరవాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శాసనసభ్యుడిగా నా బాధ్యతగా ఎన్నికల వరకే రాజకీయాలు అనేటువంటి హుస్నాబాద్ ప్రాంత వాతావరణానికి అనుగుణంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా అదేవిధంగా వ్యవహారం చేసినాం. ఇప్పుడు కూడా తప్పకుండా రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ను మరి అభివృద్ధి పరంగా కానీ ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు, ఈ ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది అనే ఆలోచనతో, ఎందుకంటే మనకు అనేకమైన విద్య, వైద్యము, అదేవిధంగా పర్యాటక రంగాలకు సంబంధించినటువంటి స్కోప్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ పరంగా తీసుకున్నాం. ఎదురుగానే 6 అంతస్తులతోటి మరి 250 పడకల ఆసుపత్రి, పీజీ కాలేజ్ తోటి నిర్మాణం కొనసాగుతూ ఉంది. పక్కనే జిల్లెలగడ్డ దగ్గర ఒక అర్బన్ ఫారెస్ట్ మీద మరి పర్యాటకులను ఆకర్షించే కార్యక్రమం కూడా కొనసాగుతోంది నిర్మాణం. ఎల్లమ్మ చెరువుతో పాటుగా పల్లె చెరువు, కొత్త చెరువుతో పాటుగా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి, అదేవిధంగా పట్టణంలో ఇక్కడి నుంచి మనకు రాను పోవడానికి కరీంనగర్ సంబంధించిన రాజీవ్ రహదారి, అక్కన్నపేట 4 లైన్ల రహదారికి సంబంధించి కానీ, త్రాగునీటికి శాశ్వతంగా కొన్ని వార్డులు, ఇప్పుడు ఉదాహరణకు 12, 13 లాంటి వార్డుల్లో కొంత నీటి ఎద్దడి ఉంది. అక్కడ కూడా నీటి సమస్య పరిష్కారం చేసే అంశం కానీ, ఈ విధంగా కొత్త మరి సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా ప్రత్యేక ప్రాధాన్యత తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. మిత్రులు కొంతమంది చైర్మన్ గారికి ఒక కాగితం ఇచ్చినారు. పట్టణంలో కుక్కల బెడద కానీ పందుల బెడదకు సంబంధించి ఇది దాని కొరకు ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలని నేను పాలకవర్గాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కలుగజేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచడానికి మరి స్వచ్ఛత లేదా ఇతరత్ర మౌలిక సదుపాయాలు కలిగజేయడంలో మీరంతా కూడా మిమ్మల్ని వచ్చేటువంటి జనరేషన్ అప్రిషియేట్ చేసే, ప్రశంసించే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా ఈ హుస్నాబాద్ ప్రజలు ఆశీర్వదించి మీరు హుస్నాబాద్ని అభివృద్ధి చేస్తారనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని అందరినీ గెలిపించినారు. ఈ రోజు నుంచి మీ బాధ్యతగా హుస్నాబాద్ అభివృద్ధికి సంబంధించి అహర్నిశలు శ్రమ పడుతూ అన్ని రంగాల్లో నేను మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. మరి నిష్పక్షపాతంగా 20 వార్డులను పెరుగుతున్నటువంటి ఏరియాలకు అనుగుణంగా మరి మనం అందరం కూడా కలిసి దీన్ని అభివృద్ధి చేసుకుందాం. పట్టణంలో చాలామంది అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. వారందరి ఆలోచన సహకారం తీసుకొని మరి పట్టణ ప్రముఖులందరితో కూడా ఒకసారి మాజీ కౌన్సిలర్లు, మాజీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కూడా ఒకసారి పిలిచి మీరు చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళతో కూడా ఒక చర్చ చేయండి. ఉద్యోగాలు పనిచేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరినీ ఒక్కొక్క దశలో నేను ఎక్కువ మీకు పూర్తిగా స్వేచ్ఛనిస్తాను. నేను ఎక్కువ జోక్యం చేసుకోకుండా మీరు ఎప్పుడైనా ఏదైనా కాగితం మాకు కావాలని తెచ్చిస్తే తప్ప మీకు మీరుగానే స్వయంగా స్థానిక సంస్థల వాళ్ళు స్వయంగా ఎదగడానికి ఈ యొక్క వేదికను ఉపయోగించుకొని మనందరూ సమన్వయం చేసుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే నేను సింగిల్ విండో ప్రెసిడెంట్ ఉంటుంటే ఒక సింగిల్ విండో ప్రెసిడెంట్గా అక్కడ డైరెక్టర్లందరినీ సమన్వయం చేసుకొని DCMS ప్రెసిడెంట్గా, మార్కెట్ చైర్మన్గా, నేషనల్ లెవెల్లో కోఆపరేటివ్ డైరెక్టర్గా కూడా ఏ విధంగా ఒక సహకారంలో ఉండాలనేటువంటి సమన్వయం చేసుకునేది
ఒక పెద్ద బాధ్యత. మీరు మనం ఒంటి ఏక నిర్ణయాలు కాకుండా అందరితోటి కలిపి ఒక ఫెడరల్ సిస్టంలో మనందరం కలిపి ముందుకు తీసుకుపోవాలని నేను సందర్భంగా కోరుతూ, అన్ని వర్గాలకు, వ్యాపార వర్గాలకు ఉన్నటువంటి అపోహ కొంత ఏదో ట్యాక్స్ వేస్తున్నట్లు లేదు. ఎవరైతే ఈ 15-20 ఏళ్ల కింద నుంచి ఇంటి రెసిడెన్షియల్ పేరు మీద పర్మిషన్ తీసుకున్నారో వాళ్లకు సంబంధించి వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కమర్షియల్ అడాప్షన్ వస్తుంది. ఒకటి మిషన్ భగీరథకు సంబంధించి నేను కమిషనర్ గారిని, చైర్మన్ గారిని వేదిక మీద కోరుతున్నా, ఏసీఎల్బీ గారు కూడా ఒక్కొక్క మిషన్ భగీరథ కనెక్షన్లు వాళ్ళకు ఉన్నా లేకున్నా 4-5 కనెక్షన్ల పేరు మీద బిల్లులు వస్తున్నాయని తెలిసింది. దయచేసి మున్సిపాలిటీ తరఫున ఒక సర్వే చేసి ఎవరి ఇంటి మీద వాస్తవంగా 2-3 నెలల వరకు కూడా 2-3 నెలలకు బిల్లు కట్టిపోయండి, లేదా ఒకే నెలలో ఉంటే మిగతా అన్ని కూడా దాని పద్ధతి తీసి అటు అన్నింటినీ రికార్డు నుంచి తొలగించి ఆ వాడుతున్న నల్లాకు అనుగుణంగా పాత బకాయిలకు కూడా ఏదైనా స్లాబ్ ఇచ్చి కొత్తగా రెగ్యులర్గా వాటర్ పేమెంట్ వచ్చే విధంగా మున్సిపాలిటీ కూడా కొంత ఆదాయం ప్రజల మీద పన్నులు వేయకుండానే ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోగలుగుతారో కొత్త. మీకు ఇంకా శానిటేషన్ పబ్లిక్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. శానిటేషన్ అనేది చాలా అవసరం. దోమల నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలు తీసుకోవాలి. ఇట్లా రకరకాల మున్సిపాలిటీ అంటే ఇవాళ ఇది తీసేస్తే మళ్ళీ రేపు అక్కడ చెత్త పడుతుంది కాబట్టి అది ఎప్పుడు నిరంతరం పనిచేయాల్సిందే. ఆ విధంగా పనిచేయడానికి మీరు ఎప్పుడు కూడా అప్రమత్తంగా అధికారులను సిబ్బంది సమావేశం కూడా ఒకటి పెట్టుకోండి. నేను కూడా మళ్ళీ వచ్చినప్పుడు సిబ్బందితో ప్రత్యేక సమావేశం పెట్టుకొని సిబ్బంది అంతా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి గతంలో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగం ఏడే చేస్తున్నారు, ఏమున్నది లెక్క లేదు కావచ్చు. కానీ ఇప్పుడు 110 మందికి సంబంధించి వాళ్ళ విధి నిర్వహణలకు సంబంధించి ఒక జాబ్ చార్ట్ ఇస్తారు. ఆ జాబ్ చార్ట్ ప్రకారంగా వాళ్ళు ఆ పరిధిలో వాళ్ళదే బాధ్యత. ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా వాళ్ళ మీదనే సరి అయినటువంటి విధంగా చర్య తీసుకునే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ప్రజల అవసరాలను తీర్చే విషయం లోపల ఉద్యోగులు కూడా నూతన పాలక వర్గానికి సహకరించి సక్రమంగా పనిచేయాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా మరి మహిళా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమాలు అనేక తీసుకుంటా ఉంది. టౌన్లో నేను నియోజకవర్గంలోనే స్టీల్ బ్యాంక్స్ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక కార్యాచరణ తీసుకొని ముందుగా పోతా ఉన్నాం. దాన్ని అమలు చేయడం కానీ మిగతా ప్రైవేట్లో కూడా ఎక్కడైనా ఫంక్షన్లు ఎక్కడైనా ప్లాస్టిక్ను వాడకుండా చూడడం కానీ, రేపటి వర్షాకాలానికి ఇప్పటి నుంచే నర్సరీస్ రేజ్ చేసి ఊరంతా పచ్చగా కనబడేటట్టుకి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి ఆ మొక్కను పెంచే విధంగా వారిని చైతన్యం చేయడం కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాల లోపల ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతానా. పాలకవర్గమో మంత్రో పనిచేస్తే ఈ కార్యక్రమాలను అయ్యేటివి కాదు. కానీ నేను హుస్నాబాద్ ప్రజలందరికీ పేరు పేరున కోరుతా ఉన్నా, హుస్నాబాద్ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కానీ హుస్నాబాద్ వాతావరణ, సామాజిక అన్ని రకాల మరి బాగుండాలనే అటువంటి ఆలోచన ప్రకారంగా పర్యావరణ పరంగా ఇతరత్ర కూడా అన్ని రకాలుగా ఉండడానికి కొరకు అందరూ సహకరించామని సందర్భంగా నేను కోరుతూ, తప్పకుండా మరి హుస్నాబాద్ను అగ్రభాగాన నిలబెట్టడానికి శాసనసభ్యుడిగా తొలి మంత్రిగా నా బాధ్యత నిర్వహిస్తాననేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనసు మరొకసారి నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్, వైస్ చైర్మన్, మిగతా 18 మంది కౌన్సిలర్లు, పాలకవర్గ సభ్యులు అందరికీ కూడా వారిని ఎన్నుకున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మీ ఆకాంక్షలకు అనుగుణంగా నూతన పాలకవర్గం పనిచేసేటువంటి విధంగా నేను వారికి సమన్వయం చేసేటువంటి కార్యాచరణ తీసుకుంటాననే మాట మనవి చేస్తూ మీ అందరు కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ పాలకవర్గానికి మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.